పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసన ఫౌండేషన్ చైర్మన్ వేగసన నరేంద్రవర్మ రాజు తన ఉదారతను చాటుకున్నారు. బాపట్లలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ పరిధిలోని వివిధ మసీదులలో నిరంతరం సేవలు అందిస్తున్న ఇమాంలు మౌజన్లకు వేగసన ఫౌండేషన్ తరపున రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినం క్రమశిక్షణ, త్యాగం మరియు దాతృత్వానికి నిదర్శనం. సమాజంలో శాంతిని, ఆధ్యాత్మికతని పెంచడంలో ఇనాంలు, మౌజన్లు పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. పవిత్రమైన ఈ నెలలో వారికి చిన్నపాటి గౌరవ కానుక రంజాన్ తోఫాను అందజేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. వేగసన ఫౌండేషన్ కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో ప్రతి పండుగకు నిరుపేదలకు, సేవా తత్పరులకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. బాపట్ల నియోజకవర్గంలో రంజాన్ మాసంలో రేపు లేదు, ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో రంజాన్ పండగ దగ్గర పడుతూ ఉంది. సంతోషంగా రంజాన్ పండుగ బాగా ఉండాలని మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక సిద్ధాంతం ప్రకారం మనందరం కలిసికట్టుగా ఉండే ఈ రంజాన్ పండుగని పురస్కరించుకుని మీ అందరికీ కూడా మా వేగేశ్వర ఫౌండేషన్ నుంచి దగ్గరగా గత నాకు తెలిసి సుమారుగా 9-10 సంవత్సరాల నుంచి 2016 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకుంటూ ప్రతి ఇమాం, ప్రతి మౌజన్ కూడా 4,000 రూపాయలు ఈ పండగ కోసం మనం ప్రారంభించాం. మనం ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. చాలా సంతోషం. ప్రభుత్వం చేసినా కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు లేనంత వరకు నేను ఈ కార్యక్రమం చేయాలని ముందుకెళ్తున్నా. ఒక పవిత్ర కార్యం చేయాలా, ఆ అల్లా తోడుంటే, మీ అందరి అభిమానం ఉంటే ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మరలా 10 మందికి మంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో ధైర్యంగా నేను ముందుకెళ్తున్నా. నాకు మీ నుంచి కావాల్సింది ఏమీ లేదండి, మీరందరూ బాగుండాలి. హిందూ, ముస్లిం బాయ్ అంటూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. భారతదేశం ఒక ముస్లిం బాయిది, ఒక హిందూ బాయిది, ఒక క్రైస్తవ మతస్థుడిది. ఇది మన అందరిది, మన దేశం అని. ఈ దేశంలో భిన్న స్వరాలున్నా, ఎన్నో మతాలున్నా ఈ భిన్నత్వంలో ఒక ఏకత్వాన్ని భారత మాత ముద్దు బిడ్డలుగా మనందరం ఒకటే అని సాటి చెప్పే విధంగా మనం ముందుకెళ్ళాలనే కోరిక తప్ప నాకు ఇంకా వేరే ఏమీ లేదండి. ఈ యాంగిల్లోనే నేను ఆ ప్రయాణం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం ఈ విషయాల్లో, నేను చెప్పిన విషయాల్లో ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. రంజాన్ మాసంలో మనందరం కూడా పవిత్రంగా కటిక ఉపవాసాలు చేసాం. కనీసం ఒక చుక్క మంచినీళ్ళు, కనీసం మన లాలాజలం కూడా మనం మింగకుండా పొద్దున ఉదయం 5 దగ్గర నుంచి సాయంత్రం 6:30, 6:30 ఆ టయాన్ని బట్టి సుమారుగా 12:30-13 గంటలు ఉపవాసం ఉండే మిమ్మల్ని చూస్తూ ఉంటే, మళ్ళీ తెల్లారగట్ట ఎప్పుడో 3ంటికి నిద్రలేసి మళ్ళీ వండుకుని అప్పుడే తిని మళ్ళీ సాయంత్రం అవగానే మరలా, ఇవన్నీ కూడా చిన్న విషయం కాదు. కానీ ఇది తెలవకుండానే ఆరోగ్యానికి మంచిది.